జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలలో 24వ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గోదాదేవి ధనుర్మాస వ్రతంలో స్వామివారి యొక్క అవతారాలను కీర్తిస్తూ 24వ రోజు మంగళం పాడుతుందని, స్వామివారి వామనావతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణ అవతారాలలో లీలలను కీర్తిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. పాసుర అర్థాన్ని వివరించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరితో పాసురాన్ని పఠింపచేస్తూ ఆవు నెయ్యి దీపాలతో మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సభ్యులు కృష్ణ, సురేంద్ర, నాని, భాను, వికాస తరంగిణి కార్యకర్తలు కొల్లూరు శ్యామలమ్మ, నరసవేణి, సుగుణ, అనంతలక్ష్మిలతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను అర్చకులు రిషికేష్, కుమారాచార్యులు, రాఘవాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కలగరి శ్రీనివాస్ పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంపై నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆసక్తికరంగా దీపోత్సవం నిర్వహించారు. 24వ రోజు నిర్వహించిన గోదా రంగనాయకుల పాసురంలో భాగంగా దేవతామూర్తుల విగ్రహాలు ఆకర్షణగా నిలిచాయి. 12 సంవత్సరాల నుంచి పట్టణానికి చెందిన రవి బుక్ స్టోర్స్ నిర్వాహకులైన శృతి దేవతామూర్తులను తయారు చేస్తున్నారు. ఈసారి రంగనాథ బెడలో తులసి దండను ఆకారంతో ఉండే విధంగా ఆకర్షణీయంగా రూపొందించారు. ఎదురుగా రంగనాథ స్వామిని ఆరాధిస్తున్న గోదాదేవి బొమ్మ ఉండే విధంగా ఉంచారు. ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ పుష్కర కాలంగా తనకు ఈ అవకాశం ఇస్తున్నారని, తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని దీపోత్సవంలో పాల్గొన్నట్లు తెలియజేశారు.